హాయ్ అండి, వెల్కమ్ టు లూగీవర్స్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శ్రావణ మాసంలో వచ్చి మనకి 2వ శుక్రవారం రోజు నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నానండి. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మవారిని ఎంతో మంచి భక్తితో అలంకరించుకొని చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. అందరినీ పిలిచాను వాయనానికి, అందరూ వచ్చారండి. చాలా మనసుకు తృప్తిగా అనిపించిందండి. ఏదో మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి. మనకు అమ్మవారిని పూజించేటప్పుడు ఎక్కువ ఆడంబరాల కన్నా అలంకారాల కన్నా ఆ అమ్మపై ఉన్న భక్తి చాలండి. మనసుతో ఒక నిర్మలమైన భక్తితో అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న పుష్పము కానీ లేదా అక్షంతలు కానీ పెట్టినా కూడా అమ్మ ఎంతో సంతోషిస్తుంది. నేను ఇలా అందరినీ ముత్తైదువులు పిలిచానండి. పిలిచి వాయనాలు సమర్పించుకున్నాను. చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకు పాదాలకు పసుపు పెడుతూ ఉంటే చాలా ముచ్చటేసిందండి. పిల్లల్ని చూస్తూ ఉంటే ఇంత చిన్న పిల్లలైనా కూడా అసలు ఎంతో వద్దు అనకుండా మంచిగా పెట్టించుకున్నారండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందరి ముత్తైదువులకు వాయనాలు ఇచ్చుకున్నాను. అందరి కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను, పసుపు బొట్టిచ్చాను. తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి. ఆ రోజు వచ్చి మనం ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో చాలా ప్రధానమైనదండి. ఆ అమ్మవార్లే మన ఇంటికి వచ్చారన్నంత చాలా విశేషమైన రోజు అండి. అదే కాదు, శ్రావణ మాసంలో ఎవరైనా మన ఇంటికి మహిళ వస్తే పసుపు బొట్టిచ్చే పంపాలండి. అది చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ అండి. అందరూ తప్పకుండా మర్చిపోకుండా శ్రావణ మాసంలో వచ్చిన ముత్తైదుకు మాత్రం పసుపు బొట్టిచ్చి పంపివ్వండి. మీరు కూడా శ్రావణ మాసంలోనూ అమ్మవారిని ఇంత భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుంటున్నారండి? నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అందరూ వచ్చి అందరం కలిసి ఒక ఆనందంగా మంచిగా చేసుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది. నేను ఒకరోజు ముందే ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకున్నానండి. అందుకే నెక్స్ట్ డే మనకు హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవడం జరుగుతుంది. నాకైతే అమ్మవారిని ఆ రోజు అష్టోత్తరంతో లలిత సహస్రనామంతో మంచి పారాయణం చేసుకున్నాను. మనసుకి ఏదో తెలియని ఒక పాజిటివ్ మైండ్ అయితే మనకి ఉంటుందండి. చాలా మంచిగా అనిపించింది. ఏదో నా చిన్ని వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇలాంటి మంచి పూజా వీడియోస్, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ టాపిక్స్ మీకు మీ ముందుకు తెస్తూనే ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదండి, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి.